ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన ఎక్స్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు అవి ఎలా ఉన్నాయంటే వ్యక్తిత్వ హననం చేస్తూ జుగుప్సంగా మరి అశ్లీల పదజాలం వాడటం అనేది ఈరోజు మహిళా లోకం నిస్సిగ్గుగా మరి తలదించుకునే విధంగా సభ్య సమాజం తలదించుకునే మాదిరిగా ఉంది. ఈ యొక్క వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఎందుకంటే మీ అందరికీ మన భారతీయ సంస్కృతిలో చూస్తే ఎత్ర నారిస్తం పూజ్యంతే రమంతే తత్ర దేవతః అంటారు. అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడే దేవతలు నడయాడతాయని ఈ యొక్క ఆర్యోక్తి. ఇలాంటి సంస్కృతి మన భారతదేశంలో మరి ముఖ్యంగా మహిళలను గౌరవించుకోవటం మన యొక్క సభ్యత, సంస్కారం, అంతేకాకుండా అది మన ప్రాథమిక సామాజిక బాధ్యత. ఎందుకంటే స్త్రీలు అనేవాళ్ళు మన యొక్క కుటుంబానికి ఒక శక్తి లాంటి వాళ్ళు, సమాజానికి మేలు చేసేవాళ్ళు. స్త్రీ అనేది మరి వాళ్ళ యొక్క మాతృత్వంతో సమాజాన్ని ఒక ప్రేమతో ఎంతో గొప్పగా వాళ్ళ యొక్క త్యాగాలతో కూడిన వాళ్ళ యొక్క మానవతాన్ని ప్రతిబిస్తుంది. అలాంటి స్త్రీని పట్టుకొని, అది కూడా మహిళా శాసనసభ్యురాలు, ఈరోజు మరి రాజకీయంగా ఆమె ఎంత ఎదుగుతుందో మీ అందరికీ తెలుసు. 55,000 ఓట్ల మెజారిటీ పైన మరి గెలిచి మరి రాజకీయంగా మరి అక్కడ సామాజికంగా అక్కడున్న ప్రజలకి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడుస్తున్న ఆ వ్యక్తి మీద మహిళ అని కనీసం చూడకుండా ఈ విధంగా వ్యక్తిగతంగా పర్సనలైజ్డ్ కామెంట్స్ చేయడం అనేది ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా దాని యొక్క స్పందన ఏ విధంగా మీ అందరూ చూశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ ఆందోళనలు అయితేనేంటి, ప్రెస్ మీట్లన్నీ మీరందరూ చూస్తుంటే ఇక్కడున్న నెల్లూరు ప్రజలు ఎంత రగిలిపోతున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వ్యక్తి గౌరవాన్ని మనం కాపాడుకోవటం, అంతేకాకుండా గౌరవప్రదంగా జీవించడం అనేది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనకిచ్చిన హక్కు. మరి హక్కుని మనందరం కూడా గౌరవించాలి. మరి ఈరోజు మీరు కనుక గమనిస్తే నేను అమరావతి ప్రాంతానికి చెందిన ఎక్స్ ఎమ్మెల్యేని. ఈరోజు అక్కడున్న మహిళల్ని ఏ విధంగా మాట్లాడతారండి? అక్కడ ఉన్న మహిళలను చూసి సంకర్ జాతి మహిళలు అంటారు. మరి కొంతమంది జర్నలిజం ముసుగులో ఉండి ఒక వైసీపీ జుగుప్సవాదులు కొంతమంది డిబేట్స్లో కూర్చొని వాళ్ళందరినీ వేషలు అంటారు. ఈ విధంగా చూస్తుంటే పిచాచులు అంటాం. ఈ విధంగా మహిళల్ని వాళ్ళు ఎలాగా గౌరవిస్తున్నారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు, మీ యొక్క పార్టీ నేతలు, మరి మీ పార్టీ కార్యకర్తలు మహిళల్ని ఏ విధంగా, మీ పేటీఎం బ్యాచ్ ఏ విధంగా మహిళల్ని మరి ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో మీరు ఒకసారి గమనించాలి. ఎందుకంటే మీరు ఇలాగా నిశ్శబ్దంగా ఉండి మీరు చేయండి అంటే సరిపోదండి. ఎందుకంటే ఈరోజు మహిళలు తిరగబడుతున్నారు. మహిళలకి ఎంత శక్తి ఉందో మీరు మహిళా శక్తిని ఎప్పుడు అంటారు కదా, ఆకాశంలో సగం అవనిలో సగం, మహిళల్లో మాత్రం ఎందుకు పదవుల్లో సగం ఇవ్వకూడదని మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా. మరి అలాంటప్పుడు మహిళల్ని ఈ విధంగా బూతులు తిట్టండి, మహిళల్ని ఈ విధంగా కించపరచండి, వాళ్ళ వ్యక్తిగత హననం చేయండి, అదా మీ సంస్కృతి. అప్పుడు నేను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అంటే నేను వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతివత ఎప్పుడైతే వైసీపీ దాటి వేరే పార్టీకి వెళ్తే మీ పేటీఎం బ్యాచ్తో ఏ విధంగా మీరు నా వ్యక్తిగత హననం చేశారు, నా పిల్లల మీద మెడిసిన్ చదువుతున్న పిల్లల మీద మీ ఏ విధంగా పోస్టులు పెట్టారు. ఎప్పుడైనా ఆ బోరగడ్డ నీళ్ళు కానీ, శ్రీరెడ్డిని కానీ, ఆ వర్ర రవీంద్ర రెడ్డి కానీ, మరి పోసాని కృష్ణమురళి కానీ, వీళ్ళు ఎప్పుడైనా మీరు ఖండించారా? ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటంటే, అప్పుడు పేటీఎం బ్యాచ్తో తిట్టించేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్స్, లేకపోతే ఎక్స్ ఎంపీపీకి ఈ విధంగా అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసి కనీసం డిపాజిట్లు కూడా రాని వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు? ఒక ప్రశాంత్ రెడ్డి గారు, ఆయన ఆమె యొక్క గొప్పతనం మీరు ఒకసారి గమనించాలి. వాళ్ళ హస్బెండ్ ఒక ఎంపీ. ఈ విధంగా ఇక్కడ 7 ఎంపీలు, ఆయన కూడా పాతకాలంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి గారి దగ్గర. అప్పుడు ఏ విధంగా మరి మీరు ఆ కుటుంబాన్ని గురించి మీకు తెలియదా? అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి వైసీపీ 2019-24 ఉన్నప్పుడు మరి వేమిరెడ్డి గారి దగ్గర మీరు రాలేదా? అంటే అప్పుడేమో ఆ కుటుంబం చాలా సంస్కారవంతమైనది. ఆ రోజు మీరు వాళ్ళ దగ్గర అవార్డ్స్ రివార్డ్స్ తీసుకోవాలి. ఈరోజు ఎప్పుడైతే మీరు పార్టీ మారారో, మీరు వేరే పార్టీలో ఉన్నారో, ఈ వ్యక్తులు పార్టీ మారగానే వాళ్ళ యొక్క సంస్కారహీనం అవుతుంది. ఈ విధంగా మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? ఈరోజు కనుక మీరు గమనిస్తే
మీరు చేస్తున్న ప్రతి పద్ధతులు కూడా ఏది కూడా బాగాలేదండి. ఎందుకంటే మహిళల్ని చులకనగా మాట్లాడటం, వాళ్ళని కనుక తీటటం కనుక వాళ్ళని కనుక గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే మహిళలు ఊరుకుంటారు కదా, వాళ్ళు ఏమన్నా అనొచ్చు అనే రోజులు పోయినాయి. ఈరోజు మహిళలు తిరగబడి ఆ చెప్పు తీసుకొని మీ యొక్క ఈ ఇంట్లో ఊడ్చే చీపుర్లు పట్టుకొని పరిగెత్తే పరిస్థితులు వస్తుంది. ఎందుకంటే మీరు మహిళల్ని అంత తక్కువగా ఆదిపరాశక్తి అంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? దేవతలకి ఏం పేర్లు పెట్టారండి? దుర్గా అంటాం. మరి దుర్గామాత ఎంత పవర్ఫుల్. మరి దుర్గామాత యొక్క మరి మీరు ఆ పవర్ని మీరు ఎప్పుడైనా తట్టుకోగలరా? ఎప్పుడైనా కానీ నదులకి ఏం పేర్లు పెడతాం మనం? కృష్ణవేణి అంటాం, గంగా అంటాం, కావేరి అంటాం, యమున అంటాం. అంటే నదులకి మనము స్త్రీల పేర్లు పెట్టుకోవచ్చు. మీరు వెళ్తున్న ఈ యొక్క కనకదుర్గమ్మ టెంపుల్కి విజయవాడ ఎప్పుడు వస్తుంటారు కదా, మరి ఆ టెంపుల్కి మీరు వెళ్ళినప్పుడు కనకదుర్గమ్మకి మీరు నమస్కారం పెట్టుకోరా? అంటే మహిళలని మీరు చులకనగా చూస్తూ కానీ దేవతలను వాళ్ళగా కొలిస్తే మీరు ఏ విధంగా మీ సంస్కారం ఈ విధంగా తెలుస్తుంది? ఈరోజు మీరు మరి ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా మహిళల్ని నా ఆడపడుచులు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీస్ అంటుంటారు. మహిళలు ఎప్పుడు కూడా ఆకాశంలో సగం అవిలో సగం అని కూడా చెప్తుంటారు. మరి అలాంటి మహిళ కనీసం మీ చెల్లి బాబాయి గొడ్డలి గురించి ఎవరు అందరికీ తెలుసు ఇక్కడ. మరి న్యాయం చేయండి, బాబాయ్ చనిపోయాడని మీ చెల్లి సునీతారెడ్డి వస్తే మీరు ఏం న్యాయం చేశారు? మరి మీరు ఏ విధంగా ఆ కేసుని ఏ విధంగా ప్రొలాంగ్ చేశారో మీ అందరికీ తెలుసు. మరి సొంత చెల్లి నా ఆస్తి పంచండి వైఎస్ షర్మిల గారు అయితే మీరు ఏ విధంగా ఆమెని ఇంటి నుంచి వెళ్ళగొట్టారు? మీకు అసలుకి మీకు చెల్లి, అక్క, చెల్లి, అసలుకి తల్లి ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మీ దగ్గర ఉన్నారా? కాదు, కనీసం సొంత తల్లిని, చెల్లిని మీరు గౌరవించలేని వాళ్ళు సాటి మహిళల్ని ఎలా గౌరవిస్తారు అని అనుకుంటారు. ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు. మీ సంస్కారం అంతే ఉంది. ఎప్పుడైతే మీ దంపతుల్ని జగన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారిని మా కార్యకర్త ఒక చిన్న మాట అంటేనే వెంటనే కిరణ్ని సస్పెండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మహిళలంటే గౌరవించాలి, మహిళల్ని మనము పెద్దపీట వేయాలి. అదే వ్యవస్థలో మనము ఉన్నాం. అలాంటప్పుడు మీ ఎక్స్ మినిస్టర్ రోజా గారు ఏం చెప్పారు? లోకేష్ గారికి చీర సారే పంపిస్తానంటుంది. అంటే అసలు ఏం మాట్లాడతారు మీరు? మరి అసెంబ్లీని అయితే బూతుల కేంద్రంగా మార్చేసి అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని మీరు ఏ విధంగా మీరు అగౌరవపరిచారు, ఎలాంటి అశ్లీల పదజాలాలు వాడారు? ఆ దెబ్బతోనే మీ అందరికి కూడా ఎప్పుడు 175/175 అనేవాళ్ళు కదా. మీకు ఎన్ని సీట్లు వచ్చినాయండి? కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. 11 సీట్లతో మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఎప్పుడైతే ఒక మోనార్క్గా మీరు ఇప్పుడు ఇది గమనించాలి. కర్నల్ గద్దాఫీ అనే వ్యక్తి లిబియాలో ఒక మోనార్క్ ఉండేవాడు. హిట్లర్ మీకు తెలుసు జర్మనీలో. తర్వాత కిమ్, వీళ్ళందరూ ఏ విధంగా నియంతలుగా ఉన్నారో, నియంతల పార్టీ, నియంతల ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ఎవరు హర్షించరు. అందుకే ఈ నియంత అయిన జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లతో కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనాలు ఇంటికి పంపించారు. అయినా ఇప్పుడు కూడా మీకు బుద్ధి రాలేదా? మీలో మార్పు రాలేదా? ఎందుకంటే మార్పు అనేది ఎవరన్నా కానీ ఒకసారి ఓడిపోతే మన పార్టీ ఎందుకు ఓడిపోయింది, మనం ఏం తప్పులు చేశాము, మన సొంత ఎమ్మెల్యేలే ఎందుకు పోయి వేరే వాళ్ళకి ప్రతిపక్షంలో జాయిన్ అయ్యారు అని మీరు ఒక్కసారైనా ఆలోచించారా? ఎప్పుడు ఆలోచించారు? ఇంతకాలము మీరు ప్యాలెస్లో కూర్చొని, కాంప్లెక్స్లో కూర్చొని జనాలందరినీ పిలిచి ఎప్పుడైనా రివ్యూ మీటింగ్స్ అక్కడ చేసేవాళ్ళు, కానీ ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్ళారా? మరి ఇప్పుడు ఎందుకు మీరంతా ఆత్రపడుతున్నారు? ప్రతిసారి పొదలి వెళ్ళారు, ఏమైంది? అక్కడ పాపం మహిళలు శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే బీర్ బాటిల్ వేపిస్తారు. మరి మొన్న సింగయ్య ఆయన్ని తొక్కిచ్చేశారు కార్ కింద. మరి ఈ విధంగా ఎవరిని మీరు కనీసం ప్రజల్లోకి వస్తే ప్రజలకు రక్షణ ఉందా? అంతేకాకుండా ఏపీ అనేది అమరావతి, పోలవరం ఈ బ్రాండ్ ఇమేజ్తో మనకి ఈరోజు మరి అమరావతి ఏంటి, పోలవరం ఏంటి, 15,000 కోట్ల పైనగా మనకి శాంక్షన్ అయిపోయి ఈరోజు మనము శరవేగంగా ముందుకెళ్తుంటే మీరు చేస్తున్న పని ఏంటి? పరిశ్రమలు రాకుండా ఇక్కడ ఏమీ అభద్రత ఉంది, ఇక్కడ అన్నీ కూడా శాంతియుతంగా లేదు అని పరిశ్రమలు రాకుండా మీరు అమరావతి యొక్క బ్రాండ్ ఇమేజ్ని మీరు నాశనం చేస్తున్న విషయం నిజం కాదా?